ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఏమంటారంటే గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లును ఇస్తామని ఆశలు రేకెత్తించి చివరకు నిరాశ నిస్పృహలనే మిగిల్చారని చెప్పి అబద్ధం చెప్పి తప్పదోవ పెట్టించే ప్రయత్నం చేశారు. గ్రేటర్ హైదరాబాదులో కేవలం గ్రేటర్ హైదరాబాదులోనే 1,00,000 ఇండ్లు కేసీఆర్ గారు ప్రకటించి దాదాపు 90,000 ఇండ్లు పూర్తి చేసి 70,000 ఇండ్లని ఇప్పటికే అందరికి హ్యాండ్ ఓవర్ చేసి ఇంట్లో నివాసం ఇంటున్న సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. వారు మాత్రం గత బడ్జెట్లో మరి నియోజకవర్గానికి 3,500 ఇంధనం మిల్లు ఇస్తామని చెప్పి గత సంవత్సరం కూడా 22,500 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు కాలేదు, సందర్భం లేదని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ ఈ సందర్భంగా మనవి చేస్తాను. అంతేకాకుండా వారు ఎంత ఘోరమైనటువంటి గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, హెచ్ఎండబ్ల్యూఎస్ ఈ రెండు కూడా ప్రధానమైనటువంటి జలమండలి కానివ్వండి, హైదరాబాద్ జలమండలి సంస్థ కానివ్వండి, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, గత సంవత్సరం కేటాయించినటువంటి నిధులనే కేటాయిస్తూ మళ్ళీ అదే తప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు ఇచ్చిన డబ్బులంతా కూడా జీతభత్యాలకి కట్టే బ్యాంక్ ఇంట్రెస్ట్లకి లోన్లకి పోతే తప్ప అదనంగా వారు ఇచ్చే నిధులు ఏం కనపట్లేదు. ఇంత ఘోరమైన పరిస్థితి ఈరోజు హైదరాబాద్ నగరంలో ఉందంటే గడిచిన సంవత్సరం కాలం పాటు దాదాపు 40% వీధి లైట్లు కూడా ఈరోజు హైదరాబాద్ నగరంలో వెలగట్లేదు. అంతేకాదు వీధి లైట్ల నిర్వహణ కూడా ఈ యొక్క ప్రభుత్వానికి చేతగాని అవుతలేదంటే ఎంత అసమర్థ ప్రభుత్వమో ఈరోజు రాష్ట్రంలో ప్రజలు అర్థం చేసుకోగలుగుతారు.